హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. సీఎం జగన్ నామినేషన్ వేళ సంచలన ఆస్తులైతే వివరాల వెల్లడి. సో, సీఎం జగన్ మనకు తెలిసిందే అండి. 25వ తేదీ పులివెందులకైతే పర్యటించనున్నారు. సో, ఆ తర్వాత 26వ తేదీ పులివెందుల నియోజకవర్గం నుంచి నామినేషన్ అయితే వేయబోతూ ఉన్నారు. సో, ఈ ప్రాసెస్‌లో ఆస్తుల సంబంధించిన వివరాల వెల్లడి అయితే జరుగుతుంది. సో, ఆ వివరాలైతే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకైతే రీచ్ అవుతుందండి. ఇక వివరాలకైతే వెళ్ళిపోదాం. ఏపీలో నామినేషన్ల పర్వం కొనసాగుతోందండి. ప్రస్తుతానికి అభ్యర్థుల నామినేషన్ల సమయంలోనే తమ బలం చాటుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బస్సు యాత్రలో ఉన్న జగన్ తరపున పులివెందులలో నామినేషన్ అయితే దాఖలైంది. సో, అందులో జగన్ ఆస్తుల వివరాలు వెల్లడించారు. భార్య సతీమణి భారతి గారి ఆస్తులు, చరాస్తుల గురించి ఈ విధంగా స్థిర మరియు చరాస్తుల గురించి ప్రస్తావించారండి. ఈ నెల 25న జగన్ స్వయంగా తన నామినేషన్ దాఖలైతే చేయనున్నారు. సో, అదే రోజున పులివెందులలో బహిరంగ సభలో అయితే ఆయన పాల్గొని ఈ విధంగా పాల్గొనడం జరుగుతుంది. సో, కాబట్టి ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఆస్తుల వివరాలు గనుక చూసుకున్నట్లయితే జగన్ చరాస్తుల విలువ వచ్చేసి 483 కోట్ల రూపాయలు కాగా భారతి ఆస్తులు ఆయన భార్య అయిన భారతి గారి ఆస్తుల విలువ వచ్చేసి పద 119 కోట్లుగా వెల్లడించారు. ఇక జగన్ స్థిర ఆస్తుల విలువ 35 కోట్లు, భారతి గారి స్థిర ఆస్తుల విలువ వచ్చేసి 31 కోట్లుగా చూపించినట్లు తెలుస్తోందండి. సో, పులివెందులలో జగన్ నామినేషన్ పూర్తయిన తర్వాత ఆయన సతీమణి భారతితో కలిసి ప్రచారం ప్రారంభిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే షర్మిల కడప నుంచి కాంగ్రెస్ ఎంపీగా బరిలో నిలిచారు. సో, కడప నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డి పోటీ చేస్తూ ఉన్న నేపథ్యంలో సో, ఈ విధంగా జరగడం అయితే ఉంటుంది. ఇంకా నామినేషన్ల ఘట్టం ముగిసిన తర్వాత ఈ నెల 26వ తేదీ నుంచి ఏపీలో ఎన్నికల ప్రచారం మరింత ఊపందుకుంటుందండి. సో, ఈ విధంగా మనకు కడప నుంచి షర్మిల అయితే కడప నుంచి కాంగ్రెస్ తరపున ఎంపీగా బరిలో నిలిచారు. కడప నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. గట్టి పోటీ అయితే కడపలో అయితే ఉండనుంది. సో, నామినేషన్ల ఘట్టం ముగిసిన తర్వాత ఈ నెల 26వ తేదీ నుంచి ఏపీలో ఎన్నికల ప్రచారం అయితే ఊపందుకోనుంది. సో, మరి చూడాలి అండి. ఈ ఎన్నికలు మరింత ఆసక్తిగా, మరింత ఉద్రిక్తగా అయితే ఉండబోతున్నాయి. ముఖ్యంగా కడపలో చూసుకున్నట్లయితే. సో, ఇలా జగన్ ఆస్తి వివరాలైతే ఇలా ఉన్నాయండి. సో, వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.